ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే కనుక పోక్రి సినిమాలో పండుగడు చెప్పినట్టు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే. ఏంటో చెప్పనా, ఫర్ సపోజ్ ఇంట్లో మనం ఏదన్నా కొత్త వంటలు ట్రై చేస్తున్నప్పుడు అది ఒకవేళ ఫ్లాప్ అయితే మహా అయితే టైం వేస్ట్ అవుద్ది, కొంచెం డబ్బులు వేస్ట్ అవుతాయి. దాదాపు అందరికీ తెలిసే ఉంటది. మొన్న ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ జరిగింది కదా, అక్కడ ఒక అతను ఇంట్లో భార్య పిల్లలకు ఉన్న బంగారం మొత్తం తన సొంత ఇంటిని మొత్తం అమ్మేసి ఒక 130 బోట్లు కొని ఆ 45 రోజులు కుంభమేళ జరిగినన్ని రోజులు కూడా ఆ బోట్ నడిపించాడు. మొన్న నేను ప్రయాగరాజ్ వెళ్ళినప్పుడు ఒక వీడియో కూడా పెట్టాను. మనం త్రివేణి సంగమంకి వెళ్ళాలంటే ఫస్ట్ యమునా నది దగ్గర నుంచి ఒక బోట్ తీసుకొని మధ్యలోకి వెళ్ళాలన్నమాట. సో అక్కడ త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి కలుస్తాయి. ఆ బోటింగ్ కి పర్ పర్సన్ కి నేను వెళ్ళినప్పుడే 500 రూపీస్ తీసుకున్నారు. కానీ కుంభమేళ టైంలో ఒక్కొక్కరి దగ్గర 3000 5000 అలా ఇష్టం వచ్చినట్టు తీసుకున్నారు. అలా అతను బంగారం ఇల్లు అమ్మేసి ఆ బోట్ల మీద ఇన్వెస్ట్ చేసి అలా తిప్పినందుకు జస్ట్ ఆ 45 రోజుల్లో 30 కోట్లు సంపాదించాడంట. ఇది విన్నాక మీకేమనిపిస్తుందో కామెంట్ లో చెప్పండి. నాకైతే మనకెందుకు ఇలాంటి ఆలోచనలు రావా అనిపించింది. ఒకవేళ వచ్చిన ఇంత రిస్క్ చేస్తామా మనం?